17,000 దగ్గర ఈ ఫోన్ కొనొచ్చని మీరు అడిగితే నేను ఒక ₹1,00,000 పెట్టి యాపిల్ ఫోన్ కొనలేను, 70,000 పెట్టి యాపిల్ ఫోన్ కొనలేను అనుకుంటే ఈ 17,000 దగ్గర ఈ ఫోన్ కొని మీరు నిజంగా అదే ఫీల్ పొందుతారు. నాకైతే 14+ చేతిలో పట్టుకున్నట్టయితే ఉందన్నమాట. నిజంగా చరిత్రలో ఈ ఫోన్ ఎదుర్కొన్న నెగిటివ్ రివ్యూస్ ఏ ఫోన్ ఎదుర్కోలేదన్నమాట ఇండస్ట్రీలో. కానీ ఇన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నా కానీ ఈ ఫోన్ కింగ్ లాగా 1 ఇయర్ పాటు మిడ్ రేంజ్ సెగ్మెంట్ని శాసించింది ఇండియాలో. అటువంటి ఫోన్ ఈరోజు కేవలం 17,000కి మీకైతే అవైలబిలిటీ ఉంది ఫ్లిప్కార్ట్లో. నేను 17,000కి ఫ్లిప్కార్ట్లో రీటైల్ యూనిట్ కొని రివ్యూ ఇస్తున్నట్టు నథింగ్ ఫోన్ 2A ఇన్ 2025 వాల్యూ ఫర్ మనీ అట్ 17,000 ఆర్ నాట్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇటువంటి డిఫరెంట్ కంటెంట్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ నేను చెప్పాల్సిన ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ 17,000 అంటే మీరు నథింగ్ ఫోన్ 2A కొంటారా, వేరే చాయిస్లు ఏమైనా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇవన్నీ మనం చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఒకటే మనకు హెల్ప్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అవ్వండి మామ. జాయిన్ అయితే ఇటువంటి డిఫరెంట్ కంటెంట్ మనం చేయాలి అంటే అక్కడి నుంచి చిన్న కమిషన్స్తోనే కొనగలను. సో సపోర్ట్ చేయండి అండ్ రండి చూద్దాం 17,000 దగ్గర ఈ నథింగ్ ఫోన్ 2A 2025 వాల్యూ ఫర్ మనీ కాదా అని. ఫస్ట్ ఒక్క నిమిషం దీని గురించి మాట్లాడాలి. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫోన్ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికి ఈ రోజు నేను వీడియో చేసేటికి 1 ఇయర్ అయితే అవుతుంది. అప్రాక్సిమేట్గా 1 ఇయర్ అటు ఇటు అవుతుంది. లాంచ్ డేట్ గుర్తులేదు కానీ 24,000 దగ్గర లాంచ్ చేశారు. లాంచ్ చేశాక దీనికి ఛార్జరు ఇవ్వట్లేదు, ఇప్పటికీ ఛార్జర్ ఇవ్వట్లేదు, కేసు ఇవ్వట్లేదు. అవి రెండు మీరు ఒక 3,800 పెట్టి సపరేట్గా కొనుక్కోవాలి. దీనికి 45 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అవన్నీ కలిపి 28,000 దాటి వెళ్ళిపోతుంది లాస్ట్ టైం ఇది పర్చేస్ చేసే టైంకి. సో ఆ ప్రైస్ దగ్గర కెమెరాస్ బాగలేవని, తర్వాత బిల్డ్ క్వాలిటీ దీని ఫైబర్ గ్లాస్తో వస్తుంది. సో గ్లాస్టిక్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అని, ఆ తర్వాత దీంట్లో యువై ఆ టైంకి కెమెరాస్ యువై అయితే అంతంత మాత్రమే చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అండ్ ఇది అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్ కాదన్నారు. కాకపోతే నంబర్ 1 సేల్స్లో ఉన్నది. ఇది నథింగ్ ఫోన్ 2A యొక్క చరిత్ర. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్లిప్కార్ట్లో 17,000కి వచ్చింది కదా. 17,000 దగ్గర దీంట్లో మనకి ఇచ్చిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే 7200 Pro మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 7.3 lakhs ఆంటిట్యూడ్ స్కోర్ చేస్తుంది. సో ఇప్పటికీ నథింగ్ ఫోన్ 3Aలో వచ్చిన 7S Gen 3 ప్రాసెసర్ కూడా మీకు 8 lakhs వరకు స్కోర్ చేస్తుంది. ప్రాసెసర్ పరంగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది చాలా మంచి ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్. ఇప్పటికీ ఈ ప్రాసెసర్ 17,000 దగ్గర వచ్చే ఫోన్స్లో అటు ఇటుగా ఇట్లాంటి ప్రాసెసర్స్ చూస్తుంటాం. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే రావు, ఇవే వస్తాయి. మిడ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే వస్తాయి. ప్రాసెసింగ్ పవర్ అయితే దీంట్లో బాగుంది. సో నాకైతే ఎక్కడ ల్యాక్స్ అయితే అనిపించలేదు, గ్లిటర్స్ ల్యాక్స్ అయితే అనిపించలేదు. 8GB ర్యామ్ వర్షన్ అయినప్పటికీ కూడా చాలా బాగుంది. కాకపోతే దీంట్లో వచ్చిన UFS 2.2 స్టోరేజ్ అనేది మాత్రం మీరు కెమెరా తీసినప్పుడు కొంచెం ల్యాగ్, ఫొటోస్ ఓపెన్ చేస్తే కొంచెం ల్యాగ్ ఇచ్చి అక్కడక్కడ ఆ UFS 2.2 స్టోరేజ్ అయితే కనిపిస్తుంది. ప్రాబ్లం 3.1, 3.5 బాగుండేది. అది దీంట్లో ఇప్పటికీ ఈ 17,000 దగ్గర అయితే UFS 2.2 స్టోరేజ్ అయితే యాక్సెప్టెడ్, బట్ 24,000 దగ్గర అయితే యాక్సెప్టెడ్ కాదేమో. సో నాకు యువై మాత్రం చాలా బాగా అనిపించింది. సో 17,000 దగ్గర దీన్ని బీట్ చేసి ఇవ్వలేదు, 30,000 దగ్గర కూడా దీన్ని బీట్ చేసి ఇవ్వలేదు. ఇవ్వై చాలా బాగుంది మామ. అసలు నిజంగా నాకు OnePlus వాడుతున్నాను కదా, సో నాకు OnePlus కన్నా ఈ యువై చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బోర్ కొట్టట్లేదు, ఈ యువై వాడుతుంటే బోర్ కొట్టట్లేదు, చాలా బాగుంది. యువై పరంగా అయితే మాత్రం 10కి 10 మార్కులు ఇవ్వచ్చు నథింగ్ ఓఎస్కి. ఇప్పుడు 3.0 తర్వాత Android 15 అప్డేట్ వచ్చింది. 3.0 నథింగ్ ఓఎస్ 3.0 రన్ అవుతుంది. చాలా బాగుంది, చాలా ఫ్లూయిడిక్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. యువై గురించి ఎంత మాట్లాడినా తక్కువే. 10కి 10 మార్కులు ఇవ్వచ్చు అంటే అర్థం చేసుకో. 17,000 దగ్గర అసలు ఈ ఫోన్ అయితే 100% యాక్సెప్టెడ్ అన్నట్టు యువై పరంగా. నెక్స్ట్ డిస్ప్లే. సో దీంట్లో మనకి 120Hz 10-bit AMOLED డిస్ప్లే ఇచ్చారు. అండ్ దీంట్లో వీళ్ళు వాడే డిస్ప్లే అయితే మంచి డిస్ప్లేనే. కాకపోతే ఇప్పుడు వచ్చే హై క్వాలిటీ డిస్ప్లేస్తో కంపేర్ చేసి ఇది కొంచెం వెనకబడి ఉంటుంది. బట్ ఈ 17,000 దగ్గర మాత్రం ఇది చాలా మంచి డిస్ప్లే. 17,000 దగ్గర ఇది చాలా మంచి డిస్ప్లే. మనకి వ్యూవింగ్ యాక్షన్స్ బాగున్నాయి ఉన్నంతవరకు డిస్ప్లే మాత్రం. సో పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే మాత్రం 10కి 8 మార్కులు అయితే వచ్చి డిస్ప్లేకి 17,000 దగ్గర చాలా బాగుంది. టచ్ సెన్సిటివిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. టచ్ సెన్సిటివిటీ, స్మూత్నెస్, యువై స్క్రోలింగ్ అండ్ యువై మాత్రం 100 ఇవ్వచ్చు దీనికి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో డిస్ప్లే కూడా నాకు కంప్లైంట్ అయితే లేదు, మంచిగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే బాగుంది. కాకపోతే ఈ బెజల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇది ఫ్లాట్ డిస్ప్లే, బెజల్స్ ఎక్కువ వస్తున్నాయి. సో నాట్ ఎన్ ఇష్యూ, మరీ టూ మచ్ బెజల్స్ కదా, బెజల్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏదంటే ఒక iPhone 14+ ఒక iPhone 15+ చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట బెజల్స్. డిస్ప్లే కూడా మనకి రౌండెడ్ కార్నర్స్ వస్తాయి కాబట్టి 4 సైడ్ పట్టుకోవడానికి సేమ్ నాకు 14+, 15+ పట్టుకుని ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను 14+ వాడుతున్నాను కదా, సేమ్ నాకు 14+ హోల్డ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది. అలాగే ఫోన్ పట్టుకున్నప్పుడు కూడా మనకి ఇది బిల్డ్ క్వాలిటీ ప్రీమియం కాకపోయినప్పుడు కూడా ఒక మంచి ఫీల్ ఉంది, ఒక 190 గ్రామ్స్ లైట్ వెయిట్ వస్తుంది. కంఫర్ట్ ఉంది, కంపాక్ట్ ఉంది. మనకి చూడడానికి చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఫోన్ చేతిలో పట్టుకున్నట్టే ఉంది. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా చేశారు. 5000 mAh బ్యాటరీ వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో ఇది వస్తుందన్నమాట. బ్యాటరీ లైఫ్ మాత్రం దుమ్ము లేపింది. 5000 mAh బ్యాటరీ కదా, వస్తుందా రాదా అనుకున్నాను. 1 full day ఏంటి 1.5 day వస్తుంది నాకు. ఇది ఎందుకంటే దీంట్లో ఒక సిమ్ వాడుతున్నాను, సెకండరీ ఫోన్ వాడుతున్నాను.
స్ట్రీమ్ మల్టీమీడియా కంటే స్ట్రీమ్ చేస్తున్నాను ఎక్కువ, అయినా సరే బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ దీంట్లో ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. దీంట్లో డాల్బీ ఆడియో ఇట్లాంటి ఏం లేదు, డాల్బీ అట్మాస్ లేదు, కానీ సౌండ్ వాళ్ళకు వాడిన మెటీరియల్ మాత్రం చాలా క్వాలిటీ. అంటే ఈ నథింగ్ వాళ్ళు నాకు అర్థమైందంటే వాడినంతవరకు ప్రతి మెటీరియల్ కూడా క్వాలిటీస్ట్ మెటీరియల్ అయితే వాడరు, అందుకే ప్రైస్ అయితే ఎక్కువ ఉన్నాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇక గ్లిఫ్ లైటింగ్ దీంట్లో అనదర్ ప్లస్ ప్రో మ్యాక్స్ అని చెప్పొచ్చు. నాకు చాలా బాగా అనిపించింది. గ్లిఫ్ లైటింగ్ నేను మోస్ట్లీ వాడుతున్నా, మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత గ్లిఫ్ లైట్స్ వెనకాల వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం చాలా బాగుంది భయ్య. నాకు గ్లిఫ్ లైట్ అయితే మాత్రం చాలా నచ్చింది. సో థ్యాంక్స్ టు నథింగ్. ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. 17,000 దగ్గర మీకు గ్లిఫ్ లైటింగ్ ఇట్లాంటివన్నీ ఏ కంపెనీ కూడా ఆఫర్ చేయట్లేదు. సో దీనికి మాత్రం 100% దీనికి నేను ప్రో అనే చెప్తాను. 100 పాయింట్స్ ఇస్తాను. 10 పాయింట్స్ 10, 100 10 ఇస్తాను. చాలా బాగుంది, వర్కింగ్ చాలా బాగుంది, ఇంప్లిమెంటేషన్ చాలా బాగా చేస్తారు గ్లిఫ్ లైట్స్ అయితే మాత్రం. అది కూడా దీంట్లో ప్రో అని చెప్తాను. ఇక కెమెరాస్ గురించి మాట్లాడితే ఇక్కడ అసలు కాంట్రవర్సీ మొదలవుతుంది. వీళ్ళు బ్యాక్ సైడ్ 2 సెన్సర్స్ సామ్సంగ్ సెన్సర్స్ వాడారు, ఫ్రంట్ 32 MP సెన్సర్ మాత్రం సోనీ సెన్సర్ వాడారు. అండ్ ఈ సెన్సర్స్ పరంగా చూస్తే మనకి మీరు డిసప్పాయింట్ అయ్యే సెన్సర్స్ అయితే కాదు, కాకపోతే కొన్ని అప్డేట్స్ రాకముందు అయితే చాలా ఇబ్బందిగా ఉంది, తర్వాత అయితే షైన్ చేశారు. ఇప్పుడు కూడా పోర్ట్రేట్ షాట్స్ ఇస్తే మీకు కొంచెం ఇబ్బంది అయితే ఉంది. 65 మిగతాది ఇక్కడ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మనం ఈ 17,000 దగ్గర మెయిన్ సెన్సార్ 50 MP వస్తుంది, అల్ట్రా వైడ్ సెన్సార్ 50 MP, రెండు కూడా 4K 30 fps వీడియో వరకు రికార్డ్స్ సపోర్ట్ చేస్తే. ఫ్రంట్ ఎంపీ వచ్చేసి మీకు 30 MP వస్తుంది, 1080p 60 fps వరకు వీడియో సపోర్ట్ చేస్తుంది. ఉన్నంత వరకు క్వాలిటీ బాగుంది, పిక్స్ తీసుకున్నప్పుడు బాగుంది, వీడియో క్వాలిటీ బాగుంది. సో మన ప్రైస్ దగ్గర ఈ కెమెరాని 17,000 దగ్గర 100% యాక్సెప్టెడ్ కెమెరా. బట్ 24,000 25,000 దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కెమెరాస్ మీకు కొంచెం వాష్అవుట్ అయినట్టు అనిపిస్తాయి అనమాట. సో ఎక్కువ మంది స్ట్రెచ్ చేసింది కూడా దీని కెమెరా బాగలేదని. నిజమే, ఇది 25,000 దగ్గర కొన్నప్పుడు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. అందరూ కూడా కెమెరా దగ్గర కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా డే టైంలో పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, నైట్ టైం పర్ఫార్మెన్స్ అయితే సో అని చెప్పొచ్చు. కెమెరా యూఐ మాత్రం చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. కెమెరా యూఐ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. సో మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇంచుమించు ఒక ఐఫోన్ని తక్కువ బడ్జెట్లో ఒక ఐఫోన్ వాడాలనుకుంటే మాత్రం ఆ రేంజ్ ఫోన్ అయితే చెప్పొచ్చు అనమాట. లో బడ్జెట్ ఐఫోన్ అని చెప్పొచ్చు దీన్ని. సో ఓవరాల్గా నాకు దీంట్లో నచ్చడం అంటే ఈ 17,000 దగ్గర దీన్ని నచ్చడం అంటే ఏం చెప్పలేను. కాకపోతే ఒక్కటి మాత్రం నాకు నథింగ్లో నచ్చింది ఏంటంటే, సో మీరు కేసు ఇవ్వకుండా ప్రాబ్లం లేదు, కానీ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయండి. ఈ ఛార్జర్ చాలా పెద్ద తలనొప్పి. ఈ ఫోను ఇంక ఏ ఛార్జర్తో ఛార్జ్ చేసినా సరే అంత స్పీడ్గా ఛార్జ్ అవ్వట్లేదు, హీట్ ఎక్కుతుంది. ఒక నథింగ్ గ్యాన్ ఛార్జర్తో ఛార్జ్ చేసినప్పుడు మాత్రమే అంటే ఇది చాలా సూపర్ కాంపాక్ట్ అయితే ఉంటుంది, స్పీడ్గా కూడా ఛార్జింగ్ ఎక్కుతుందంట. కాబట్టి ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేయండి. సో మీరు ఎక్కడ దెబ్బతింటున్నారంటే ఒక ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేయకపోవడం వల్ల మాత్రమే మీరు దెబ్బతింటున్నారు. అది కొంచెం మైండ్లో పెట్టుకోండి. నాకు అనిపించిన కారణం లేదు, 17,000 దగ్గర కాదు, 20,000 దగ్గర 30,000 దగ్గర అయినా సరే ఛార్జర్ బాక్స్లో లేకపోవడం పెద్ద డిసప్పాయింట్మెంట్ అనేది చెప్తాను. సో ఓవరాల్గా నాకు అనిపించింది ఇది, నాకు నచ్చినవి ఇవి. 17,000 దగ్గర ఈ ఫోన్ కొనొచ్చని మీరు అడిగితే నేను ఒక ₹1,00,000 పెట్టి యాపిల్ ఫోన్ కొనలేను, 70,000 పెట్టి యాపిల్ ఫోన్ కొనలేను అనుకుంటే ఈ 17,000 దగ్గర ఈ ఫోన్ కొని మీరు నిజంగా అదే ఫీల్ పొందుతారు. నాకైతే 14+ చేతిలో పట్టుకున్నట్టయితే ఉందన్నమాట. నిజంగా 14+ హోల్డ్ చేసినట్టుంది. సో నాకు 60,000 ఫోను ఒక 17,000కి వచ్చినట్టుంది. చాలా బాగుంది, యూఐ చాలా బాగుంది, డిజైన్ చాలా బాగుంది, గ్రిప్ ఇంటర్ఫేస్ బాగుంది. టోటల్ ఒక న్యూ స్టాండర్డ్స్ ఫోన్ అని చెప్పొచ్చు. దీనికి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది. సో ఇది మీ చేతిలో ఉంటే ఖచ్చితంగా ఇది పలానా అని చెప్పి గుర్తుపడతారు. అందరు లుక్స్ అయితే గ్రాప్ చేస్తుంది, కెమెరా డిజైన్ బాగుంది. సో ఓవరాల్గా ఒక కొత్త అటెంప్ట్, ఒక గ్రేట్ డివైజ్ అట్ లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉన్న ఫోన్ మోటో ఎడ్జ్ 50 నియో, మోటో ఎడ్జ్ 50 ఇంకొంచెం 4,000 ఎక్కువ పెట్టుకుంటూ వస్తాయి. కాకపోతే ఇది నాకు కరెక్ట్గా 17,000కి మనం దీంట్లో ఒక్కటి కూడా మనం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. 17,000కి ఎలా వస్తుందంటే 18,000 ప్రైజ్ ఉంటుంది, ₹1,000 ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ వాడితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఆ విధంగా చూస్తే ఇది మీకు 17,000కి అయితే వస్తుంది అనమాట. 17,000 దగ్గర ఖచ్చితంగా ఇది సాటిస్ఫై చేసే ఫోన్ అని చెప్పొచ్చు. ఇది నథింగ్ ఫోన్ 2A మీద నా యొక్క ప్రజెంట్ రివ్యూ. ఇన్ కేసు ఈ వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేద్దాం. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.